రైస్ మూవ్మెంట్ ఎక్కువ వస్తుంది. దీనికి సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా ఆర్డీఓగా నేను ఈ సెంటర్కి వస్తాను. దీనికి సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా మీరు నివృత్తి చేయాలి. గవర్నమెంట్ నార్మ్ ఒక అబ్దుల్లాపూర్కి ఒకదానికి మార్చారు. నార్మ్ అనేది తెలంగాణ వ్యాప్తంగా ఎట్లయితే రైస్ మిల్ తెలంగాణ రైస్ మిల్ ఎట్లా ఉన్నా కూడా అబ్దుల్లాపూర్ సపరేట్ కాదు. తర్వాత దానికి చట్టం ఎట్లా ఉంటుందో దాని ప్రకారం మేము చేసుకుంటాం. ఈరోజు లోకేశ్వరం మండలం మా గ్రామం అబ్దుల్లాపూర్ వచ్చేసి మేము రైతులమందరం గత 2 నెలల నుంచి మేము వరి కటింగ్ చేసిన తర్వాత కూడా ఈ జిల్లా యంత్రాంగం కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు, ఎవరు కూడా స్పందన లేకపోవడంతో సరికి 2 నెలల నుండి కోసిన బదులు కోసినట్టు కళ్ళల మీద పడి ఉన్నాయి. చాలా లెక్క ఎండిపోయినాయి. అయినప్పటికీ కూడా రైస్ మిల్లర్లు, గోదాం యజమానులు ఆంక్షలు విధించి 42 కిలోలు, 43 కిలోలు, ఇష్టం వచ్చిన రైతులు 44 కిలోలు జోకుమనడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఈ రైతాంగం పట్ల మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతు పక్షపాతి ప్రభుత్వంగా పేరు ఉన్నది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తక్షణమే చర్యలు చేపట్టి రైతులకు ఎటువంటి ఆంక్షలు విధించకుండా 42 కిలోల కాడికి మేము ఇష్టపూర్వకంగా ఇస్తున్నప్పటికీ కూడా జోకడం లేదు కాబట్టి 42 కిలోల కాడికి జోకమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి మేము మా గ్రామ రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒకవైపు రైతు బంధు రాలే, ఒకవైపు రుణమాఫీ రాలే, మరోవైపు ఎటువంటి ప్రభుత్వ స్థాయి లేకపోయినప్పటికీ కూడా ఈ రోజు మేము పండించిన పంటని, ఆరేవాళ్ళం శ్రమించినటువంటి పంటని మేము అమ్ముకోవడానికి కూడా ఆంక్షలు విధించి మమ్మల్ని ఇబ్బందుల పాలవుతున్నాం. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.